సీతమ్మను రాముడికి అప్పజెప్పాలని రావణుడికి అందరూ సలహా ఇచ్చారు. కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడే మూర్ఖంగా మరణం వరకు తెచ్చుకున్నాడు. కుంభకర్ణుని తర్వాత మళ్లీ విభీషణుడు లేచాడు. లంకలో ఉన్న రాక్షస వీరులంతా ఏకమైనా సరే రాముణ్ణి ఓడించలేరని సూటిగా చెప్పాడు. అసలు రావణుడు ఇలా మూర్ఖంగా తయారవడానికి కారణం చుట్టూ చేరి అతను చెప్పే ప్రతి మాటకు తలాడించే మీలాంటి భజనపరుల వల్లేనని విభీషణుడు సభలో ఉన్న ప్రముఖులను ఉద్దేశించి అన్నాడు. సీతను తెచ్చిన రోజే రావణుడు కాలసర్పాన్ని ధరించి తిరుగుతున్నాడని, అది సీత రూపంలో ఏదో ఒకరోజు రావణుణ్ణి కాటేయక తప్పదని విభీషణుడు కోపంగా అన్నాడు. ఆ మాటలకు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్కి కోపం వచ్చింది. విభీషణుడు ఇంద్రజిత్కి చిన్నాన్నవుతాడు. అప్పుడు ఇంద్రజిత్ ఇలా అన్నాడు: పినతండ్రి, మన రాక్షస జాతిలో పుట్టి మీరిలా మాట్లాడటం పిరికితనం తప్ప మరొకటి కాదు. ఓ రాక్షసులారా, మా వంశంలో పరాక్రమం లేనివారు ఇతనొక్కడే. ఇంద్రుణ్ణి కూడా ఓడించిన నేనొక్కడినే ఆ రామలక్ష్మణులను సంహరించగలనంటూ అందరి ముందు విభీషణుణ్ణి పరిహాసంగా మాట్లాడాడు.